బ్రేకింగ్ న్యూస్ కల్తీ కల్లుపై ఎక్సైజ్ పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కల్తీ కల్లు తాగి ఇప్పటివరకు 6 మృతి చెందారు. ఇప్పటిదాకా 5 కేసులు నమోదు చేసిన పోలీసులు 6 అరెస్ట్ చేశారు. కల్తీ కల్లుపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను సీఎస్ ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు నిన్న కూకట్పల్లి సమీపంలో కల్తీ కల్లు తాగి కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి పదుల సంఖ్యలో అనారోగ్యం పాలయ్యారు. కల్తీ కల్లు ఘటనపైన ఎక్సైజ్ అలాగే పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కల్తీ కల్లు తాగి ఇప్పటిదాకా 6 మృత్యువాత పడ్డారు. ఇప్పటిదాకా 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. మొత్తం దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో కాంపౌండ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి దాంట్లో 6 అరెస్ట్ చేశారు. కల్తీ కల్లు ఘటన ఈ నివేదిక పైన అంటే పూర్తి రిపోర్టు ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖను సీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం అయితే నిమ్స్ ఆసుపత్రిలో 31 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. సో కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే కోలుకుంటున్నారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో 31 మంది బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎస్ మా ప్రతినిధి శ్రవణ్ నిమ్స్ హాస్పిటల్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, నిమ్స్ ఆసుపత్రిలో కోలుకుంటున్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయినా మెరుగ్గా ఉందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎవరైనా క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తోందా? నిమ్స్ ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితులకి వైద్యం అందించేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు ఈ కల్తీ కల్లు అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. నిన్న మంత్రులు వచ్చారు, దాని తర్వాత కేసులు బుక్ అయ్యాయి. కల్తీ కల్లు 2 కల్తీ కల్లు అమ్ముతున్నటువంటి కాంపౌండ్లను సీజ్ చేయడం జరిగింది. 6 అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇంకా ఇందులో బాధితులు పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువనే ఉంది. ప్రస్తుతం మనం నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం. నిమ్స్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. నిమ్స్లో ఇప్పుడు ప్రస్తుతం 29 మంది అని కొంతమంది చెప్తా ఉన్నారు, 31 మంది అని ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇంకా అఫీషియల్గా ఇవాళ ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మరో 17 మంది ఐసీయూలో ఉన్నారు. దాని తర్వాత 6 పరిస్థితి విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అధికారికంగా 6 అని చెప్తా ఉన్నారు, కానీ 5 పేర్లు మాత్రం బయటికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సీతారాం 47 సంవత్సరాలు, బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప, మౌనిక, ఇట్లా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మౌనిక అనేటువంటి యువతికి కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే ఆ కల్తీ కల్లుకి బానిస అయింది. దాని తర్వాత రెగ్యులర్గా కల్తీ కల్లు తాగడం, దాని తర్వాత ఆరోగ్యం క్షీణించడం, ప్రాణాలు కోల్పోవడం ఇది జరిగింది. అయితే బేసిక్గా ఈ కల్తీ కల్లు అమ్ముతున్నటువంటి కల్లు కాంపౌండ్ల పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనిపైన ఎక్సైజ్ శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. కల్లు కాంపౌండ్లో గతంలో ఈత కల్లు మాత్రమే అమ్మేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు ఆ కల్లు రాకపోవడం, చెట్లు చాలా వరకు తగ్గిపోవడం, కల్తీ కల్లు అనేది పెరిగిపోవడం, దాంట్లో క్లోరైడ్ కలపడం, ఇతర కెమికల్స్ కలపడం, రాష్ట్రంలో నిషేధంలో ఉన్నటువంటి కెమికల్స్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఆ కెమికల్స్లో కల్లులో కలపడం, కళ్ళు తయారు చేయడంలో అవి యూజ్ చేయడంతో జనాల ప్రాణాల మీదకి వస్తుంది. నిన్న మనం 2-3 కల్లు కాంపౌండ్లో విజిట్ చేసినాం. ఆ కల్లు కాంపౌండ్ దగ్గరికి వెళ్తే అసలు నిజంగా కల్లు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆ కళ్ళు చూస్తే మేము చెట్టు నుంచే తీసుకొస్తున్నామని చెప్తున్నారు. బేసిక్గా ఒక చెట్టుకి అంతగానం కళ్ళు కాయదు అనేది గౌడ సంఘం సంబంధించిన వాళ్ళతో మాట్లాడినా, లేకపోతే కళ్ళు గీస్తున్నటువంటి కార్మికులతో మాట్లాడితే మనకి వచ్చినటువంటి క్లారిటీ. సో ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ల పైన, హైదరాబాద్లో కల్తీ కల్లు అమ్ముతున్నటువంటి కల్లు కాంపౌండ్ల పైన ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ అంశంలో మాత్రం దాదాపుగా 6 మంది చనిపోయారని చెప్తున్నారు, కానీ 5 పేర్లు బయటికి వచ్చాయి. 7 పరిస్థితి విషమంగా ఉంది. 29 మంది నుంచి 31 మంది ఇంకా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంతమంది కోలుకుంటారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకరు వెంటిలేటర్ మీదకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా నిమ్స్ వర్గాల నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఒక కళ్ళు తాగితే ఇంత అనర్థాలు జరుగుతాయనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. కళ్ళు రెగ్యులర్గా తాగేటువంటి వాళ్ళు కూడా బేసిక్గా మంచి కళ్ళు తాగాలంటే ఊళ్ళలోకి వెళ్ళి చెట్లు ఉంచి తీసినటువంటి కళ్ళు తాగుతారు, కానీ ఇక్కడ ఈ కళ్ళు తాగితే మత్తుకి బానిస అవుతున్నారు. ఒకవేళ ఆ టైంకి తాగకపోతే వాళ్ళు విచిత్రంగా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన
డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎక్సైజ్ శాఖ కొంత దృష్టి పెడితే అనేక విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కల్లులో వీళ్ళ ఆరోగ్యం క్షీణించడంలో, కొంతమంది ప్రాణాలు కోల్పోవడంలో చాలా డేంజరస్ కెమికల్స్ మిక్స్ అయ్యి ఉన్నాయనేది డాక్టర్లు గుర్తించారు. దీనిపైన విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. కల్తీ కళ్ళు తాగి కూకట్పల్లిలోని ఒక కళ్ళు కాంపౌండ్లో కల్తీ కళ్ళు తాగి దాదాపుగా పదుల సంఖ్యలో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. దాంట్లో ఒక 30 మంది దాకా నిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాంట్లో అందరూ కూడా క్షేమంగా రావాలని కోరుకుందాం. బట్ దీంట్లో 6 ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఇంకా మరికొంతమంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనిపైన మొత్తం 5 కేసులు నమోదు చేశారు పోలీసులు.